కడప జిల్లాలోని పాత బస్టాండ్ వద్ద నిర్మాణ పనులు ఆపాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. యాదాళ్ల పిచ్చయ్య చారిటీ స్థలంలో సిటీ ప్లానింగ్ అనుమతి లేకుండా నిర్మిస్తున్న వ్యాపార సముదాయాన్ని ఆపాలని కోరారు. సిటీ ప్లానింగ్ అనుమతి లేకుండా వ్యాపార సముదాయాల నిర్మాణం చేపడుతున్నారని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మండిపడ్డారు. ఈ స్థలంపై 48 లక్షల పన్ను బకాయిలు ఉన్నాయన్నారు. స్థలాన్ని 2 భాగాలుగా విభజించి అధికార పార్టీ నేతలకు లీజ్ పేరుతో కట్టబెట్టాలని ఆరోపించారు. ఇక వ్యాపార సముదాయాల నిర్మాణం కోసం చారిటీ ట్రస్ట్ బైలాలో తీర్మానం, రిజిస్ట్రేషన్, ఎండోమెంట్ అనుమతి తీసుకున్నారని గాలిచంద్ర ప్రశ్నించారు. రద్దీగా ఉండే పాత బస్టాండ్ వద్ద నిర్మిస్తున్న ఈ సముదాయాలు ఫైర్ సేఫ్టీ, సెట్బ్యాక్తో పాటుగా పార్కింగ్ ప్రమాణాలు పాటించకపోవడం భవిష్యత్తులో ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. జరుగుతున్నటువంటి అనుమతి లేని నిర్మాణాలపైన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రతినిధి బృందం ఈరోజు పరిశీలన చేస్తూ ఉంది. ఈ సందర్భంగా కడప నగరంలో అనుమతి లేని నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతూ ఉన్నాయి. కంట్రోల్ చేయాల్సినటువంటి, క్రమబద్ధీకరించాల్సినటువంటి బాధ్యత నుంచి ప్లానింగ్ అధికారులు మామూలు మత్తులో జోగుతూ ఉన్నారు. నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం మామూలకు అలవాటు పడినటువంటి పరిస్థితి నెలకొంటూ ఉంది. అందులో యాదాల నాగమ్మ పిచ్చయ్యకు సంబంధించినటువంటి ట్రస్టు స్థలంలో అనేక సంవత్సరాల నుంచి కోర్టులో నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఎండోమెంట్ పరిధిలోకి వచ్చింది అనేటువంటి ఆలోచన చేసే క్రమంలోనే దీన్ని ఉన్న పలంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి, అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు దీన్ని ఏదో ఒక రూపంలో కబ్జా చేయాలనేటువంటి ఆలోచనతో అటు ఎండోమెంట్ అధికారులతో, ట్రస్ట్ వాళ్ళతో కుమ్మక్కయ్యి లోపాయకారి ఒప్పందాలు చేసుకొని నగరపాలక సంస్థకు ఇప్పటికే వేకెంట్ ల్యాండ్ కింద దాదాపు 48,62,614 రూపాయలు ఆన్లైన్లో ఇప్పటికీ పన్నులు బకాయిలు ఉన్నట్లు చూపిస్తూ ఉంది.